కాంచనమాల ఐశ్వర్యను హింసించడం ఆకాష్ తట్టుకోలేకపోయాడు. అందుకే అందరి ముందు ఆమెని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. కాంచనమాల అన్నయ్య రెహమాన్ తనకి అండగా నిలబడుతూ ఆమె తరపున మాట్లాడే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఐశ్వర్యకి జరిగింది మర్చిపోమని, అందుకు నష్టపరిహారంగా ₹1,00,00,000 వరకు డబ్బులు ఇస్తానని ఆకాష్కి ఆఫర్ చేశాడు రెహమాన్. అది విని ఆకాష్కి ఎక్కడలేని కోపం వచ్చింది. ఏమన్నా? మళ్ళీ చెప్పు. నాకు ₹1,00,00,000 ఇస్తావా? నా ఐషుని ఇంత హింసించి తన రక్తం కళ్ళ చూసి దానికి బదులుగా డబ్బులు విసురుతావా? ఎంత ధైర్యం అలా చెప్పడానికి అని కళ్ళు తెరిచి అరిచాడు ఆకాష్. అతని అరుపుకి అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోయారు. రెహమాన్ ఆకాష్ డబ్బులు ఆఫర్ చేయడం చూసి కాంచనమాలకి చిర్రెత్తుకొచ్చింది. ముఖం చిట్లేస్తూ రెహమాన్ వంక చూసి, ఒరే అన్నయ్య, నీకసలు బుద్ధుందా? ఐశ్వర్యని ఇలా వదిలేస్తావా? అలాంటి ఆడదానికి తగిన శాస్తి చేయాలి, అంతేగాని డబ్బులు ఆఫర్ చేయకూడదు. అది ఎంత పెద్ద వగలాడో నీకు అర్థం కావట్లేదు. పెళ్ళైన మగాణ్ణి తన వశం చేసుకోవాలనుకుంది, అంత ఈజీగా వదిలిపెట్టుకు అని కాంచనమాల మళ్లీ ఫైర్ అయింది. తనని కొట్టినందుకు ఆకాష్ ఐశ్వర్యాలని అక్కడికక్కడే చంపేస్తాడని అనుకున్న కాంచనమాల తను ఊహించిన దానికి విరుద్ధంగా చెప్పేసరికి బాగా డిసప్పాయింట్ అయింది. ఇన్ని రోజులు నా మొగుడు చేతకానివాడు అని అనుకున్నాను, కానీ నువ్వు కూడా అంతకన్నా పెద్ద చేతకాని వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు అన్నయ్య. నువ్వు కూడా వీడ్లాగే అవ్వకు అని రెచ్చగొట్టింది. కాంచనమాల అలా రెచ్చిపోవడం రెహమాన్కి ఏమాత్రం నచ్చలేదు. మరోవైపు కాంచనమాల మాటలకి ఆమె భర్త దినేష్ రెడ్డి ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. దీనెంకమ్మా, ఇదేంటి ఇవాళ నన్ను ఆడుకుంటుంది? సిగ్గంప రాక్షసి, ఇంకా ఎన్నిసార్లు నా పరువు అందరి ముందు తీస్తావే? చేతగానోడ్ని అని సర్టిఫికెట్ వచ్చినట్లు మాట్లాడితే అందరూ ఇంకా నాలో ఏదో లోపం ఉందని అనుకుంటారే. దయచేసి ఆపవే తల్లి అని కాంచనమాలను మనసులోనే తిట్టుకున్నాడు దినేష్. ఆకాష్ని చూస్తూ, ఒరే ఆకాష్, అది నా పెళ్ళం, నేనేం ఫీల్ అవ్వను, కానీ ఇంకో 4 గట్టిగా తగిలించరా, నీకు పుణ్యం ఉంటుంది. పంది మొహంది, నా పరువు అంతా తీస్తుంది అని మనసులో కోరుకున్నాడు దినేష్ రెడ్డి. మళ్లీ కాంచనమాల ఆకాష్ మీద అరిచేందుకు నోరు తెరుస్తుంటే, కాంచనా, నేను మాట్లాడుతున్నాను కదా, కామ్గా ఉండు. నీ బాధ నాకు అర్థమైంది. ఐశ్వర్య క్యారెక్టర్లెస్ లేనిది అని ప్రూవ్ అయింది కదా, ఇంకెందుకు ఆవేశం? నువ్వు కాస్త కుదుటపడు. ఆకాష్ ఇప్పుడు నాకు స్నేహితుడు, హీజ్ లైక్ మై బ్రదర్. నేను చెప్పేదేంటంటే, మనం దీన్ని ఇక్కడే మర్చిపోతే మంచిది. నీకు, మన ఫ్యామిలీకి, తన భార్యకి క్యారెక్టర్ లేకున్నా మన మీద ఆవేశపడుతున్న ఆకాష్కి కూడా మంచిది. ఇక ఇక్కడతో దీన్ని ఆపై, కాస్త నీ ఆవేశం తగ్గించుకో. ఈసారికి వీళ్ళని క్షమించి వదిలేద్దాం అని కాంచనమాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు రెహమాన్. అంతే అంటావానయ్య? నాకైతే దాని ముఖాన్ని నా చేతులతో పగలగొట్టాలనుంది అని ఐశ్వర్య వంక చూస్తూ అంది. అంతే కాంచనా, క్షమించే ఈసారికి అని తలాడిస్తూ అన్నాడు. అన్నయ్య రెహమాన్ చెప్పిన మాటలు విన్న కాంచనమాల కాసేపు ఆలోచించి, సరే అన్నయ్య, నువ్వింతలా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఈసారికి క్షమాభిక్ష వేసి వదిలిపెడదాం. ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం నేను ఊరుకోను అని కుదుటపడుతూ రెహమాన్తో అంది. ఒలింపిక్స్ లో పతకం గెలిచిన దానిలా విజయ గర్వంతో ఆకాష్ వంక చూసింది. ఇదిగో ఆకాష్, నా అన్నయ్య ₹1,00,00,000 నీ మొఖాన కొడతాడు, అవి తీసుకుని నీ పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళు. క్యారెక్టర్ లేని దాని మీద ఇంత ప్రేమ ఉందంటే అది నీకు ఏం మందు పెట్టిందో ఏంటో. ఇంకా ఎంతమందికి ఇలా మందు పెట్టి తన వెంట తిప్పుకుందో ఈ వగలాడి అని పొగరుగా అంది. ఆమె మాటలు ఆకాష్కే కాదు, జితేంద్రకు కూడా ఇబ్బందిగా అనిపించాయి. ఆకాష్ ముఖాన డబ్బు కొడతామని అనడం చూసి షాక్ అయ్యాడు. మాఫియానే గడగడలాడించే సత్తా ఉన్న ఆకాష్ మిత్రని డబ్బులతో వదిలించుకోవాలని చూస్తున్న రెహమాన్ని, కాంచనమాలని చూస్తుంటే జితేంద్రకి జాలి కలిగింది. ఒరే ఈడియట్స్, ఎవరికి క్షమాభిక్ష పెడుతున్నారా? ఆకాష్ ముందు మీరంతా పిల్ల బచ్చాలు. చెప్పి చెప్పి నాకు విసుగొస్తుంది అని మనసులోని రెహమాన్ని కాంచనమాలని తిట్టుకున్నాడు జితేంద్ర. క్షమాభిక్ష అనే పదం విని అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ఆకాష్ వాళ్ళు అలా ఐశ్వర్యని తిడుతుంటే మాత్రం తట్టుకోలేకపోయాడు. అది ఆకాష్కి మరింత కోపం తెప్పించింది. ఇక మిమ్మల్ని ఎవ్వడు కాపాడర్రా, ఆ దేవుడు దిగొచ్చినా మిమ్మల్ని చంపకుండా వదలను అని వార్నింగ్ ఇచ్చినట్టు బయటకన్నాడు ఆకాష్. ఆకాష్ మాటలు స్పష్టంగా వినిపించకపోవడంతో, ఏంటి ఏమన్నా, కమగేన్ ఆకాష్ అని అడిగాడు రెహమాన్. నా భార్యని అనరాని మాటలు అంటున్నారు, ఇక ఇది భరించలేను. అవును, ఇంతదాకా ఏమన్నారు?
మళ్ళీ చెప్పండి. ఏంటి, నాకు క్షమాభిక్ష వేస్తారా అని ఊగిపోయాడు ఆకాష్. చూడాకాష్, నీ భార్య చేసిన దానికి ఇంతకన్నా పెద్ద శిక్ష వేయాలి. మా ఫ్యామిలీ గురించి మీకు తెలీదు. అనవసరంగా ఇది పెద్దది చేయకు అని హెచ్చరించాడు రెహమాన్. అబచ్చా, అంత సీన్ ఉందేంట్రా మీ ఫ్యామిలీకి? అంత పెద్ద ఫ్యామిలీనా నీది అని ఎగతాళిగా అడిగాడు. నా ఫ్యామిలీ గురించి నీకెందుకు? ఈ నష్టపరిహారం తీసుకో అని ఒక సూట్ కేసు తెచ్చి అతని కాళ్ళ కింద పెట్టాడు. ఆకాష్ ఆ సూట్ కేసుని కాలితో గట్టిగా తన్నేసరికి ఆ డబ్బులన్నీ గాల్లోకి ఎగిరాయి. ఈ ముష్టి డబ్బుని నష్టపరిహారంగా ఇచ్చి క్షమాభిక్ష పెడతారా నాకు అని అరిచి, చెప్తా, మీ పని చెప్తాను. ఒరేయ్, మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉంటారు చెప్పరా అని రెహమాన్ గల్లా పట్టుకుని అడిగాడు ఆకాష్. ఏంటి, నాకు అర్థం కావట్లేదు అని ఆశ్చర్యంగా చూశాడు రెహమాన్. మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, ఇంకేం మాట్లాడుకో అని సీరియస్ గా అన్నాడు ఆకాష్. ఆకాష్ ఏం చేయబోతున్నాడో రెహమాన్కి ఆ క్షణం అర్థం కాలేదు. మొత్తం 20 మంది వరకు ఉంటాం. ఎందుకు ఆకాష్, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని ఆన్సర్ చేశాడు రెహమాన్. ఆకాష్ అతనికి సమాధానం ఇవ్వకుండా అప్పుడే అక్కడికి వచ్చిన మైకేల్ని చూస్తూ, మైకేల్, నాకు వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న అందరి డీటెయిల్స్ కావాలి. పిల్ల పెద్ద ఇలా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి డీటెయిల్స్ నాకు కావాలి, విత్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఆర్డర్ వేశాడు ఆకాష్. ఆకాష్ ఆర్డర్ వేయగానే, ఓకే సార్, 10 నిమిషాల్లో డీటెయిల్స్ అన్నీ మీ ముందు పెడతాను. కావాలంటే చెప్పండి, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను అని అన్నాడు. వద్దు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకురా చాలు అని చెప్పగానే, ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే జితేంద్ర వైపు తిరిగి, జితేంద్ర, నువ్వు నాకొక పని చేయాలి. వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న 20 మందికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున మనీ ట్రాన్స్ఫర్ చేయి. 1,00,00,000 పెరిగినా పర్లేదు, తగ్గకుండా మాత్రం చూసుకో. ఏమైనా కావాలంటే మైకేల్ వచ్చాక అతని హెల్ప్ తీసుకో అని చెప్పాడు ఆకాష్. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న జితేంద్ర ఆకాష్ అడిగిన దానికి ఏం చేయాలో తెలియక తల పైకి కిందకి ఆడించాడు. రెహమాన్కి ఆకాష్ ఏం చేయబోతున్నాడు అనే విషయం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆకాష్, ఏంటి నువ్వు మాట్లాడేది? మాకు డబ్బు తక్కువ లేదు, అండ్ మాకు నువ్విచ్చే డబ్బు అవసరం లేదు. అయినా ఎందుకింత డబ్బు ఇవ్వాలనుకుంటున్నావు అని అయోమయంగా అన్నాడు. ఆకాష్ బిగ్గరగా నవ్వుతూ, అదే, నా ఐషుకి నష్టపరిహారం ఇస్తా అన్నావు కదా, నేను కూడా మీకు ఇవ్వాలి కదా, అదే నష్టపరిహారం అని సాగదీస్తూ అన్నాడు. అక్కర్లేదు ఆకాష్, కాంచనమలకి జరిగిందని నువ్వే నష్టపరిహారం ఇవ్వకర్లేదు, మేము అడ్జస్ట్ అయిపోతాం అని ఆన్సర్ చేశాడు రెహమాన్. ఆకాష్ మళ్ళీ అని నవ్వుతూ, నేను ఈ డబ్బు నీ ముద్దుల చెల్లెలు కాంచనమలకి నష్టపరిహారంగా ఇస్తున్నాను అనుకుంటున్నావా? పూర్ ఫెలో అని బిగ్గరగా నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో దాగున్న అర్థం ఏంటో రెహమాన్కి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. మీకు డబ్బులు తక్కువయ్యాయని నేను ఇవ్వట్లేదు మిస్టర్ రెహమాన్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ముందస్తుగా నష్టపరిహారాన్ని ఇస్తున్నాను. అది కూడా నీ చెల్లెలు చేసిన దానికి బదులుగా ఇస్తున్నాను. కాదనుకు రెహమాన్, తీసుకో. మనుషులు పోయినా డబ్బైనా ఉండాలి కదా అని వార్న్ చేస్తున్నట్టు అన్నాడు ఆకాష్. ఆకాష్ మాటల్లోని అంతరార్థం కాసేపు ఆలోచిస్తే కానీ రెహమాన్కి అర్థం కాలేదు. కాంచనమాల చేసిన దానికి బదులుగా తన మొత్తం కుటుంబాన్ని బలి తీసుకోవడానికి కూడా వెనకాడను అన్నట్లుగా ఆకాష్ ఇచ్చిన వార్నింగ్ అర్థమై వెన్నులో వణుకు పుట్టింది. అంటే ఏంటి నీ ఉద్దేశం అని రెహమాన్ భయంగా అడిగాడు. అతనికి చెమటలు పట్టాయి. నేను చెప్తే విన్నావా రెహమాన్? ఐశ్వర్య కోసం మీ మొత్తం కుటుంబాన్ని కూడా చంపి ఇక్కడే పాతి పెడతాడు ఆకాష్. ఇప్పటికైనా నేను చెప్పేది విని సైలెంట్ అయిపో. ఆకాష్ గురించి నీకు తెలీదు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలీదు. నీకు తెలిసింది కేవలం 1%. అతని బ్యాక్గ్రౌండ్ నీకు తెలిస్తే నువ్వు చేసిన పనికి ఈ భూమి మీద బతకలేవు అని హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు జితేంద్ర చటర్జీ. రెహమాన్ ఫ్యామిలీ ఆ సిటీలో పవర్ఫుల్ కుటుంబం. అంత పెద్ద ఫ్యామిలీని నాశనం చేసే అంత ధైర్యం చేస్తాడా అని రెహమాన్ ఆలోచిస్తున్నాడు. రెహమాన్ ఆలోచన అర్థమైన జితేంద్ర, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. ఎక్కువగా ఆలోచించుకు. ఆకాష్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అది ఎంత పవర్ఫుల్ ఫ్యామిలీనైనా క్షణాల్లో నేలమట్టం చేయగల సత్తా ఉంది ఆకాష్కి. నేను అనుభవంతో చెప్తున్నాను అని రెహమాన్కి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు జితేంద్ర. జితేంద్ర గుసగుసగా రెహమాన్తో మాట్లాడడం వినిపించిన ఆకాష్ అతన్ని చూస్తూ,
ఇట్స్ ఓవర్ జితేంద్ర, ఇట్స్ ఓవర్. నువ్విప్పుడు ఏం చెప్పినా వేస్ట్ అని ఒకలాంటి నవ్వుతో జితేంద్రని హెచ్చరించాడు. ఓపిక నశించినట్లుగా ఫీల్ అయిన ఆకాష్ వెంటనే జితేంద్రని చూస్తూ, జితేంద్ర ఇలారా అని పిలిచాడు. ఆకాష్ పిలవగానే బానిసలాగా తల వంచుకుని అతని ముందుకు వెళ్లి నిలబడ్డాడు జితేంద్ర. అది చూస్తున్న వాళ్ళందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. జితేంద్ర, నీకొక్క పని చెప్తాను, అర్జెంటుగా చేసేయ్. బయటికి వెళ్లి అక్కడ 2 బోన్లు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించు. వాటితో కాస్త పనుంది అని ఆర్డర్ వేశాడు ఆకాష్. అప్పటిదాకా కన్ఫ్యూజన్లో ఉన్న జితేంద్ర ఆకాష్ ఆర్డర్ వేయగానే అలాగే బాస్ అని తల వంచి అతను చెప్పిన పని చేసేందుకు అంగీకరించాడు. ఇది ఏమాత్రం ఊహించని రెహమాన్, బాయ్ మీరేం చేస్తున్నారు? మీరు నా వైపు నిలబడాలి, ఆకాష్కి హెల్ప్ చేస్తున్నారా అన్నట్లుగా ఆవేశపడ్డాడు రెహమాన్. ఆకాష్ చిన్నగా నవ్వాడు. జితేంద్ర 5 లెక్క పెడతాను, 5 నిమిషాల్లో ఆ 2 బోన్లు ఇక్కడుండాలి, అర్థమైందా అని మళ్ళీ ఆర్డర్ వేశాడు ఆకాష్. ష్యూర్ బాస్, 2 నిమిషాల్లో తీసుకొస్తాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. బాయ్ బాయ్ మీరేం చేస్తున్నారు? ఆగండి, మీరు నాతో వచ్చారు, నా కోసం వచ్చారు, నా కోసమే పని చేయాలి, నాకే సపోర్టుగా నిలబడాలి అని అరిచాడు రెహమాన్. హలో రెహమాన్, నేను ఆకాష్కి సాయం చేయట్లేదు, నాకు నేనే హెల్ప్ చేసుకుంటున్నాను. ఇది నీకు చెప్తే అర్థం కాదు ఇప్పుడు అని చెప్పాడు రెహమాన్కి. ఇప్పటిదాకా జితేంద్ర చటర్జీ తన వెనకాలే ఉన్నాడన్న ధైర్యంతోనే ఆకాష్కి భయపడలేదు రెహమాన్. అందుకే ఇంతసేపు అంత ధైర్యంగా ఆకాష్ని ఎదిరించి మాట్లాడాడు. అలాంటిది ఇప్పుడు తన అండ అనుకున్న జితేంద్రబాయ్ ఆకాష్ వైపు తిరిగి అతనికి సపోర్టుగా ఉండడం అనేది చూసి తట్టుకోలేకపోయాడు. మొదటిసారి ఆకాష్ని చూసి భయం వేసింది. మీరు చేస్తుంది తప్పు బాయ్, నా ఫ్యామిలీ గురించి మీకు తెలుసుగా, ఫ్యూచర్లో ఖచ్చితంగా బాధపడతారు అని బెదిరించే ప్రయత్నం చేశాడు రెహమాన్. మిస్టర్ రెహమాన్, నీ వెనక పవర్ఫుల్ ఫ్యామిలీ ఉందని నాకు తెలుసు, కానీ ఆకాష్ అండ్ నువ్వు, మీ ఇద్దరిలో నాకు ఎవరు ముఖ్యం అనే ప్రశ్న ఎదురైతే మాత్రం నేను ఖచ్చితంగా ఆకాష్ వెనకే నిలబడతాను. ఇందులో నేను ఆలోచించేందుకు అవకాశమే లేదు. నాకు నీకన్నా నీ వెనకాలన్న నీ ఫ్యామిలీ కన్నా ఆకాశే ముఖ్యం అని రెహమాన్ ముఖం మీదే చెప్పేశాడు జితేంద్ర చటర్జీ. జితేంద్ర మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎవరు ఈ ఆకాష్? జితేంద్ర చటర్జీ స్వయంగా అతనికి తల వంచుకుని నిలబడ్డాడు అంటే ఇతనెవరూ మహా పవర్ఫుల్ మ్యాన్ అన్న చర్చ అక్కడున్న వాళ్ళందరిలో మొదలైంది. అప్పటిదాకా సాధారణంగా కనిపించిన ఆకాష్ ఒక్కసారిగా అందరికీ పవర్ఫుల్ గా కనిపించాడు. రేఖ మాయల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. కళ్ళు 2 తేలేసి ఆకాష్ వంక జితేంద్ర వంక మార్చి మార్చి చూస్తూ ఉండిపోయారు. ఎవడబ్బా వీడు? వీడిని తక్కువ అంచనా వేశామా, లేక ఇదంతా వీడు చేస్తున్న బిల్డప్పా అని ఇద్దరూ నోళ్లు తెరిచారు. వాళ్ళిద్దరూ ఆలోచనల్లో పడి కొట్టుమిట్టాడుతుండగాని ఆర్మీ డ్రెస్లో ఉన్న ఇద్దరు ఆ రూంలోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు లోపలికి వస్తూ ఒక బోన్ని మోసుకుని తీసుకొచ్చారు. వాళ్ళిద్దరి వెనుక మరొక ఇద్దరు ఇంకొక బోన్తో రూంలోకి ఎంటర్ అయ్యారు. 2 బోన్లు తీసుకొచ్చి పెట్టారు గార్డ్స్. ఆ బోన్లో పదునైన పళ్ళు బయటికి వస్తూ భయంకరంగా ఉన్న కుక్కలు కట్టేసున్నాయి. ఒక్కొక్కటి కండలు పట్టి చాలా బలిష్టంగా ఉంది. జితేంద్ర, అందులోంచి ఒక కుక్కని బయటకు వదులు, అదే ఈ కాంచనమాల మీదకు వదులు అని ఆర్డర్ వేశాడు ఆకాష్. ఆ కుక్కలని చూస్తేనే కాంచనమాలకి జ్వరం వచ్చినట్లు వణికిపోయింది. నో అన్నయ్య, కాపాడన్నయ్య అని అరుస్తూ చచ్చిపోతున్నట్లుగా అరిచింది కాంచనమాల. ఆకాష్ కాంచనమాల మీద పగ తీర్చుకుంటాడా? ఆకాష్ గురించి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసిన జితేంద్ర ఏం చేయనున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.